నంద్యాల జిల్లా కలెక్టర్ రోజు రోజుకు వేగవంతం పెంచారు. రైతుల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ బేతంచెర్ల మండలము కొలుములపల్లి గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ పంటను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ షాపులను అధికారులు పోలీసుల సమక్షంలో వేలంపాట హోరాహోరీగా కొనసాగింది. ఆలగడ్డలో శిల్ప కుటుంబ స్థిరాస్తి వ్యాపారులపై విచారణ జరపాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల ప్రియ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నంద్యాల మండలం బిలాలాపురం గ్రామ శివారు ప్రాంతంలోనే పచ్చిరొట్ట పైరు పంటను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశీలించారు. జగజ్జనని అమ్మవారికి మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారి సమర్పించిన పెద్దబండ కాలనీ మహిళలు వర్షాలు పంటలు బాగా పంటాలని కోరారు. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని, ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి సమస్యలు ఉంటే కంట్రోల్లో ఫిర్యాదు చేయండి ఆర్టీసీ డీఎం గంగాధర్. బనగానపల్లె మండలంలోనే కాపులపల్లి గ్రామంలో మొహరం వేడుకలు 9వ రోజు కోడిపీర్ల పెద్ద సరిగెత్తు వేడుకలను రాత్రి పీర్ల స్వాములు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. నంద్యాల డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో జయప్రదం చేయండి రాష్ట్ర కార్యదర్శి జి రామన్న. బనగానపల్లి ప్రముఖ శ్రీ శక్తి స్వరూపిణి అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి మాత చీరసారే ఉత్సవం అత్యంత వైభవంగా. నంద్యాల ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. ఆలగడ్డలో శిల్ప కుటుంబ స్థిరాస్తి వ్యాపారులపై విచారణ జరపాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల ప్రియ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ఆలగడ్డలో కేసీ కాల్వను ఆక్రమించి శిల్ప చక్రపాణి రెడ్డి కుటుంబం స్థిరాస్తి వ్యాపారాలు చేస్తుందని, అక్రమాలకు పాల్పడుతూ వెంచర్లు వేసిందని, నిబంధనలను పట్టించుకోకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి 100 ఏళ్ల నాటి కేసీ కాల్వలను దారి మళ్లించి ఇష్టానుసారంగా పూడ్చివేశారన్నారు. 7,000 ఎకరాల్లో కేసీ ఆయకట్టు దీంతో నష్టపోయారన్నారు. 2019లో ఆలగడ్డలో 60 ఎకరాల్లో శిల్ప వెంచర్ వేసి కేసీ కాల్వ సమీపంలోనే వాటిని పూడ్చి ప్లాట్లు వేసి విక్రయించారన్నారు. గత ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ సిఏ తదితరుల ద్వారా ఎన్ఓసి తెప్పించుకున్నారని, కేసీ కాల్వ ఆన్లైన్మెంట్ మార్చేందుకు వారికి అధికారం లేకున్నా మార్చేశారన్నారు. అన్నింటిపైన విచారణ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్ప వెంచర్లపై విచారణ జరిపించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అధ్యక్ష, నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్న అధ్యక్ష, మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించిన అధ్యక్ష, కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. 2019లో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్ప వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో 60 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఆల్రెడీ అక్కడ 1860 సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగిందట అధ్యక్ష. అక్కడ ఆ కాలువ ఉన్నింది. ఆ కాలువ ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకున్న అధ్యక్ష. దాదాపుగా 7,000 ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది 7,000 ఎకరాలకి నీళ్లు అందజేసి ఈ కెనాల్ ని అడ్డదిడ్డంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష. దానంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష. ఐసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్ప చక్రపాణి తర్వాత ఈ శిల్ప వెంచర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈ, ఎస్సీ, ఈని పట్టుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష 3 డిమాండ్స్ అధ్యక్ష. ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు, హైడ్రోక్రాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు, ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారనేది అధ్యక్ష. ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష, నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూట్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష. సో ఈ శిల్ప వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన షాపులను వేలపాట నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో ఉన్న షాపులను మరియు ఎన్టీఆర్ కాంప్లెక్స్ నాగులకట్ట వద్ద ఉన్న మున్సిపల్ షాపులను బైర్మాల్ షీట్ బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపులను వేలంపాట వేయడం జరిగింది. వేలంపాటకు పోటీదారులు పాల్గొని హోరాహోరీగా వేలంపాటలో సై అంటే సై అంటూ నిర్వహించడం జరిగింది. వేలంపాటలో ఎక్కువ పాడిన వారికి షాప్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన షాపులను వేలంపాట వేయడం జరిగిందని, వేలంపాటలో ఎక్కువ పాడిన వారికి షాపులు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా 27వ తేదీ నంద్యాల పట్టణంలో గేటు వసూలు మరియు
సైకిల్ స్టాండ్ వేలంపాట కూడా వేయడం జరుగుతుందని ఆసక్తిని పాల్గొనాలని తెలిపారు. 16,000 ఇస్మాయిల్ 16,000 ఫైనల్ ఇస్మాయిల్ 16,000 క్లోజ్ నేను సంఖ్య పెట్టండి నా మోడ్ పుష్ప రాహిల్ 10,500 రాహిల్ 10,500 రాహిల్ 10,500 రాహిల్ 10,500 షేక్ షావలి 13,000 షేక్ షావలి 13,000 రాహిల్ 12,500 రాహిల్ 12,500 రాహిల్ 12,500 ఈరోజు మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో 30 షాపులు దాదాపు 30 షాపులకు వేలంపాట నిర్వహించడం జరిగినది. ఇందులో వచ్చేసి 11 షాపులు వేలంపాట జరిగినది. వేలంపాట జరిగి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు వేలంపాటలో 11 షాపులు దక్కించుకోవడం జరిగినది. మిగతా షాపులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేయడం జరిగినది. అలాగే మనకు రేపు 11 గంటలకు వచ్చేసి సైకిల్ స్టాండు మరియు మార్కెట్ వేలంపాట నిర్వహించబడను. మన నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ కాంప్లెక్స్, అలాగే పాత మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మున్సిపల్ హై స్కూలు, ఆర్ఎఫ్ రోడ్డు, న్యూ నాగులకుంట, సత్రంబడి, ఆర్టీసీ బస్ స్టాండు, గర్ల్స్ హై స్కూల్ పక్కన, అలాగే న్యూ నాగులకుంట ప్రతాప్ ట్యాక్స్ దగ్గర డైలీ వెజిటబుల్ మార్కెట్ లో సంబంధించినట్టు 30 షాపులకు వేలం వేయడం జరిగినది. అందులో వచ్చేసి 11 షాపులు వేలందారులు పాటపాడి వాళ్ళు దక్కించుకోవడం జరిగినది. నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామ శివారు ప్రాంతాలలోని పచ్చిరొట్ట పైరు పంటను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ సబ్సిడీపై జిలుగు విత్తనాలను రైతులకు పంపిణీచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎకరాకు 12 కిలోల జిలుగు విత్తనాలు అవసరమవుతాయని, 30 రోజులుగా పంట ఏపుగా పెరిగి పూర్తి దశకు చేరుకుంటుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ జాయింట్ కలెక్టర్ కు నివేదించారు. అనంతరం సీడ్ విలేజ్ వరి విత్తన నర్సరీని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. రైతు సేవ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి సబ్సిడీపై విత్తనాలు ఎలా ఇస్తున్నారు, ఒక్కొక్క రైతుకు ఎంత మేర ఇస్తున్నారని గ్రామ వ్యవసాయ సహాయకులను చేసి ప్రశ్నించారు. రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించిన పొలంబడి సీడ్ విలేజ్ ప్రోగ్రాం చేపట్టిన అంశాలను పరిశీలించారు. కూడా దాదాపు 25 రోజులు 20 రోజులు అయింది కదా. నాటు కంటే 7 రోజుల ముందు దీన్ని మనం భూమిలో తొక్కేసుకొని దాని మీద ఒక 2 బస్తాలు సూపర్ చల్లితే కన్నా తొందరగా మురికి ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా మనం భూమిలో కలుపుకుంటాం. సూపర్ వేసుకుంటే బాగా మంచిది. 2 మూటలు అప్పుడు మనం డిఏపి ఒక బస్తా తగ్గించుకోవచ్చు. సూపర్ వేసుకొని చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి బుడగలు వస్తాయి. ఆ బుడగలు అంతా పోయిన తర్వాత నాటేసుకోవాలి, లేకపోతే నారు ఎర్రబడుతుంది. బుడగలు అంతా కూడా వేడి అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ బుడగలు రాకుండా ఉన్నప్పుడు మనం నాటేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనకు మేలైంది. 8 నుంచి 10 బండ్ల ఎరువులు తోలినంత బలం వస్తుంది శనికి. తర్వాత దీని ద్వారా మనకు నత్రజని కూడా ఈరోజు మనము బిల్లలాపురం కొత్తపల్లె గ్రామ పరిధిలో ఉన్నటువంటి పొలాల్లో మనం ఉన్నాము. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని ఆర్టీసీ డిఎం గంగాధర్ పేర్కొన్నారు. నంద్యాల ఆర్టీసీ డిపోలో డయలివర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒక్కరే ఫోన్ చేయడం జరిగిందని, అది కూడా ఆర్టీసీ బస్టాండ్ అధిక రేట్లకు ఉన్నాయని, ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని రాజేష్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా తెలపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిఎం గంగాధర్ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయలివర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులు సూచనల సలహాల కొరకు
బస్టాండ్ ఆవరణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికైనా ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి సమస్యలు ఉంటే కంట్రోల్లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. మీ సమస్య మా పరిష్కారం అంటూ ఆర్టీసీ డిఎం తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో మేనేజర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 11 గంటల నుండి 12 గంటల వరకు డైల్ యువర్ డిఎం ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆర్టీసీపై మీకు ఉన్న సమస్యలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ప్రయాణికుల నుంచి, ప్రజల నుంచి కోరడం జరిగింది. నంద్యాల ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోనే పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. దసరాలను పరిశీలించారు. ఎరువుల నిల్వ ధరలు తదితర వివరాలను దుకాణం ముందు ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న రైతులను ఎరువుల కొనుగోలుపై అడిగి తెలుసుకున్నారు. ఎరువులు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత తలెత్తకుండా డీలర్లకు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో నంద్యాల ఏవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ముఖ్య గమనిక, ప్రస్తుతం మనకు చాలా త్వరితగతంగా మన సీజన్ మొదలైంది. దేవుని దయ వల్ల మరి మనకున్నటువంటి నీటి నిలువలు, చెరువులు కానీ, లేదంటే మనకున్న శ్రీశైలం డ్యాము, తుంగభద్ర డ్యామ్, ఇవన్నీ కూడా వాటర్ పుష్కలంగా వచ్చాయి. మరి అధికారుల సూచనల మేరకు వచ్చే వారం వాటర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరము వర్షాలు బాగా పడడం ద్వారా నీటి నిల్వలు బాగున్నాయి. 2 కార్లు కూడా పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సీజన్గా మేము భావిస్తున్నాము, అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంగా రైతు సోదరులు ఎరువులు ఎక్కువగా విచక్షణ రహితంగా ఎంత పడితే అంత వాడుతున్నారు. ఆ విధంగా వాడకూడదు. మామూలుగా అయితే కన్నా ఒక ఎకరా వరిమడికి థంబ్ రూల్ అంటే గుడ్డి గుర్తుగా ఒక విధానాన్ని మేము చెప్తున్నాం రైతులకి. ఒక 4 బస్తాలు ఒక యూరియాని పంట కాలానికి అంతా, తర్వాత 2 బస్తాలు డిఏపి అని, 1 బస్తా పొటాషియం చెప్తున్నాం. ఇది గుడ్డి గుర్తు అంటే మనకు ఈ విధంగా వేసుకుంటే పోషకాలన్నీ కూడా అందుతాయి. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు జీలుగా వేసినటువంటి రైతులు మొదటి దఫాలో యూరియా ఎక్కువ వేయకూడదు. వేస్తే మళ్ళా ఆకుమచ్చ తెగుళ్ళు అవి రావడానికి ఆస్కారం ఉంది. ఇన్ టోటల్ గా మనం 4 బస్తాలు వేసే దగ్గర 2 బస్తాలు వేస్తే జీలుగా వేసుకున్న రైతులకు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఎరువుల మీద ఖర్చు తగ్గించుకొని నత్రజని దుబారా వాడి మళ్ళా ఒకవేళ వాడితే వచ్చేటువంటి తెగుళ్ళు, పురుగుల ద్వారా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులు అది గమనించాలి. రెండోది ఏంటంటే, మరి మీరు ఎరువులు కొంటున్నప్పుడు ఎంఆర్పి అంటే మీకేమి ఇది కాదు, బస్తా మీద ఉన్న రేటు కంటే 1 పైసా కూడా ఎవరికి చెల్లించొద్దండి. 1 పైసా కూడా ఎవరికి చెల్లించొద్దు. తర్వాత ఒకవేళ మీకు అత్యవసరం అనుకుంటే మనము రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా రైతులకు మరి సకాలంలో ఎరువులు అందుబాటులో ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి. మనకాడ మార్కెట్లో తగినన్ని బఫర్ నిల్వలు ఉన్నాయి, అందుబాటులో కూడా ఉంచుతాం. కాబట్టి రైతు మరి ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ డీలర్ కానీ ఎవరైనా ఎంఆర్పి కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగానా ఏదైనా ఉంటే గాన ఆ విషయాన్ని అధికారుల దృష్టికి, వ్యవసాయ అధికారులు, ఏడీఎల్, తర్వాత డిస్టిక్ అధికారులు ఉన్నారు, వారి దృష్టికి మీరు తీసుకొస్తే ఆ డీలర్ల మీద తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా రైతులకు నాణ్యమైన ఎంఆర్పి ధరలకే, నాణ్యమైన ఎరువులు ఎంఆర్పి ధరలకే అందుబాటులో ఉంచేదానికి మరి, ఎందుకంటే మనకు రైలు హెడ్ నంద్యాలనే ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరువులకు కొరత లేదు. అది ముందుగా ఎరువులకు కొరత వస్తుందేమో అనేటువంటి ఒక కృత్రిమ ఆలోచన డీలర్లు వాళ్ళు కలుగజేసుకుని ఎక్కువ ధరలకు కూడా అమ్ముకునే ఆస్కారం ఉంటుంది. కనుక ఏ సీజన్లో ఎప్పుడైనా మీరు ఎరువులు కొనుక్కోవడానికి లభ్యత అనేది సఫిషియెంట్ గా ఉంది. కాబట్టి రైతులు దొరకదేమో అన్నటువంటి ఆలోచన ఎక్కడ పడవద్దండి. దయచేసి ఇది దొరకదు, బ్లాక్ మార్కెట్ లో కొనాలనేటువంటి ఆలోచనలు లేవు. ఎక్కడైనా పరిస్థితులు కనపడితే మా తీసుకురండి. మరి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒక ఎరువే కాదు, పురుగు మందుల విషయంలో కూడా జాగ్రత్త పడాలని రైతు సోదరులకు మనవి చేస్తున్నాం. కేంద్రంలోని గాంధీ చౌక్ లో మొహరం జాతర సందర్భంగా 40 రోజుల పాటు ప్రత్యేకంగా మొహరం రొట్టెలని తయారు చేసి అబ్దుల్ సలాం అనే విక్రయదారుడు గత కొన్ని సంవత్సరాల నుండి విక్రయిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఎలాంటి స్వీకరణ దొరుకుతుంది, కానీ
ఈ మొహరం సందర్భంగా తయారు చేసే ప్రత్యేకమైన రొట్టెలు ఎక్కడ దొరకవు అని విక్రయదారులు తెలిపారు. ఈ మొహరం రొట్టెలను కొనేందుకు ఒక నంద్యాల పట్టణంలోనే కాకుండా జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి విరివిరిగా వస్తుంటారు. మొహరం నెలలో జాతరలు జరిగే 40 రోజుల పాటు గాంధీ చౌక్ లో ఈ రొట్టెల కోసం హిందూ ముస్లింలు తేడా లేకుండా ప్రజలు ఎగబడి కొంటూ ఉంటారు. 40 రోజులు దాటిన తర్వాత కేజీకి 1000 రూపాయలు ఇస్తామన్నా కానీ రొట్టెలను తయారు చేయమని రొట్టెల విక్రయదారులు అబ్దుల్ రహమాన్ తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా దొరికే ఈ మొహరం రొట్టెలు ఒక జిల్లా కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ రొట్టెలను చెంగ రొట్టెలని, సౌదీ రొట్టెలని, దుబాయ్ రొట్టెలని పలువురు పలు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. సరసైన ధరలకు కమ్మనైన తీపి వంటకం తాము తినడమే కాకుండా తమ బంధువులకు ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలకు పంపించడం ఆనవాయితీగా ఉందని పలువురు రొట్టెల కోసం వచ్చిన కొనుగోలుదారులు తెలిపారు. నా పేరు ఎం అబ్దుల్ రహమాన్. యావత్ ప్రపంచంలో ఏ స్పీడ్ అయినా దొరుకుతుంది. ఈ స్పీడ్ ఒక మొహరం పండగకే పీర్ల జాగ్రత్తల కోసం తయారు చేస్తారు. ఇది స్పెషల్, మొహరం స్పెషల్. తీపు రొట్టెలు అంటారు దీనికి, గల్ఫ్ రొట్టెలు అంటారు దీనికి. 40 రోజులు అమ్ముతాం. ఇది జాగ్రత్తలు అయిపోయినాక అమ్మం. ఇంకా అలీమైనా చేసుకోవచ్చు కానీ ఈ మొహరం పండుగ సందర్భంగా మొహరంకే చేయాలి. ఇది తీపు రొట్టెలు నంద్యాలలో కానీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ నంద్యాలలో ఫేమస్. ఇది నంద్యాలలో ఇప్పటి నుంచి గత 30 ఏళ్ల నుంచి తయారు చేస్తున్నాం, అమ్ముతున్నాం. 40 రోజులు మాత్రమే అమ్ముతాం. మళ్ళా చేయము కేజీకి 1000 రూపాయలు ఇస్తామంటే కూడా చెయ్యం. పీర్ల పండగకే చేస్తాం. ఇది జాగ్రత్తలు అయిపోయినాక 40 రోజుల వరకు చేస్తాం. 40 రోజులు దాటినా అంటే ఒక్క రోజు కూడా మేము చెయ్యం. డబ్బులు ఇస్తామంటే కూడా చెయ్యం. ఇది పీర్ల ప్రసాదం అన్నమాట. అది హసన్ హుసేన్ ప్రసాదం. ఇది నంద్యాల జిల్లా కలెక్టర్ రోజు రోజుకు వేగవంతం పెంచారు. రైతుల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ బేతంచెర్ల మండలము కొలుములపల్లి గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ పంటను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ షాపులను అధికారులు పోలీసుల సమక్షంలో వేలంపాట హోరాహోరీగా కొనసాగింది. ఆలగడ్డలో శిల్ప కుటుంబ స్థిరాస్తి వ్యాపారులపై విచారణ జరపాలని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల ప్రియ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నంద్యాల మండలం బిల్లాలపురం గ్రామ శివారు ప్రాంతంలోనే పచ్చిరొట్ట పైరు పంటను జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశీలించారు. జగజ్జనని అమ్మవారికి మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారి సమర్పించిన పెద్దబండ కాలనీ మహిళలు వర్షాలు పంటలు బాగా పంటాలని కోరారు. ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని, ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి సమస్యలు ఉంటే కంట్రోల్లో ఫిర్యాదు చేయండి. ఆర్టీసీ డిఎం గంగాధర్. బనగానపల్లె మండలంలోనే కాపులపల్లి గ్రామంలో మొహరం వేడుకలు 9వ రోజు కోడిపీర్ల పెద్ద సరిగెత్తు వేడుకలను రాత్రి పీర్ల స్వాములు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. నంద్యాల డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో జయప్రదం చేయండి. రాష్ట్ర కార్యదర్శి జి రామన్న. బనగానపల్లె ప్రముఖ శ్రీ శక్తి స్వరూపిణి అయిన నందవరం శ్రీ చౌడేశ్వరి మాత చీరసారె ఉత్సవం అత్యంత వైభవంగా. నంద్యాల ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్.